హాయ్ ఫ్రెండ్స్, షేప్ పట్టీకి లైనింగ్ సరిపోవట్లేదా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చూపిస్తున్న విధంగా షేప్ పట్టీ లోపల లైనింగ్ క్లాత్ని పెట్టి కుట్టుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటే సేమ్ కలర్ తీసుకోవాలి, లేదంటే లోపల ఏ కలర్ లైనింగ్ వేసినా పర్లేదు. ఫస్ట్ అయితే నేను చూపెట్టిన విధంగా మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు పెద్ద కుట్టు వేయాలి. ఈ కుట్టు షేప్ బెల్ట్ కదలకుండా ఉండడానికి వేసుకోవాలి. ఇలా కుట్టాక ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే 4 లేయర్స్ ఉన్నాయి కదా, మెయిన్ క్లాత్ 2 లేయర్స్, లైనింగ్ 2 లేయర్స్. ఇప్పుడు చూపిస్తున్న విధంగా డాట్ వచ్చిన దగ్గర ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ పైన వైపుకు ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు పైన వేసిన పెద్ద కుట్టుని విప్పాలి. ఎందుకంటే అది క్లాత్ జరగకుండా ఉండటానికి వేసుకుంది కాబట్టి. కింద వేసిన కుట్టేమో మన లైనింగ్స్ కదలకుండా ఉండడానికి, అదైతే రిమూవ్ చేయకూడదు, అలాగే ఉంచాలి. ఇలా లోపల లైనింగ్కి స్టిచ్ వేయడం వల్ల లోపల లైనింగ్ అనేది ముడత లేకుండా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కుట్టు కూడా నేను చూపెట్టిన విధంగా కింది వైపుకు కనబడేలా కుట్టుకోవాలి.